చతుశ్చక్ర జనార్దన సాలగ్రామాల అభిషేక తీర్థం తీసుకోవడం కానీ అభిషేక జలాన్ని ప్రోక్షణ చేసుకోవడం కానీ అత్యంత విశేషమైనటువంటిది. ఎలాంటి పితృదోషాలు ఉన్నప్పటికీ కూడా ఆ పితృదోషాలను పూర్తిగా సమూలంగా కూడా రూపుమాపేటువంటి అత్యద్భుతమైనటువంటి గ్రామం 750 సంవత్సరాల క్రితం సాక్షాత్ లక్ష్మీనరసింహస్వామి వారు రంగాచార్య స్వామి వారికి అనుగ్రహించినటువంటిది. గమ్యం కామయతే చిత్తం తంతం ప్రాప్తం దృశ్యం అని ధర్మబద్ధంగా ఉండేటువంటి సంకల్పాలన్నింటినీ కూడా నెరవేర్చేటువంటి దేవదేవుడు కల్పవృక్ష నరసింహస్వామి వారు.